ఏకాగ్రత. మహారాష్ట్ర దేశంలో పైటన్నపురం అనే గ్రామం ఉంది. ఆ ఊళ్ళో ఏకనాథుడు అనే బాలుడు ఉండేవాడు. ఆ గ్రామానికి సమీపంలోనే జగన్నాథుడు అనే మహాపండితుడు ఒకడు ఉన్నాడు. ఆయన వద్ద చదువుకొని జ్ఞానం సంపాదించాలని దూరదేశాల నుంచి కూడా ఎందరో శిష్యులుగా వచ్చేవారు. ఏకనాథుడు కూడా వెళ్ళి, స్వామి, నన్ను మీ శిష్యునిగా చేర్చుకొని నాకు తారక మంత్రం ఉపదేశం చేయండి అని ప్రార్థించాడు. ఆ పిల్లవాడిని చూసి జగన్నాథ పండితుడు, అబ్బాయి, నువ్వింకా చాలా చిన్నవాడివి, వెళ్ళు, పెద్దవాడి వయ్యాకరా అన్నాడు. ఏకనాథుడు కదల్లేదు. స్వామి, వయసుతో పనేముందండి, ధ్రువుడు చిన్నవాడు కాడా, అతన్ని విష్ణుమూర్తి అనుగ్రహించలేదా, నన్ను మీరు అనుగ్రహించండి అని బ్రతిమలాడాడు. చేసేది లేక జగన్నాథ పండితుడు, అట్లయితే సరే, శ్రద్ధ దీక్ష కుదిరిన వాళ్ళకే గాని తారక మంత్రం ఉపదేశించడానికి వీల్లేదు. నీకు అటువంటి దీక్ష కుదిరిందని నాకు తోచినప్పుడే ఆ మంత్రం ఉపదేశిస్తాను, అంతవరకు నువ్వు ఆ మాట ఎత్తకు అన్నాడు. మహాప్రసాదం అన్నాడు ఏకనాథుడు. గురువుగారింట్లో శిష్యులు తలా ఒక పని చేస్తూ ఉండేవారు. ఏకనాథుడితో పండితుడు, అబ్బాయి, కాయా కష్టం పడే శక్తి నీకు లేదు కనుక ఒక చోట కూర్చొని మా ఇంటి జమా ఖర్చు లెక్కలు రాస్తూ ఉండు అని చెప్పాడు. ఏకనాథుడు శ్రద్ధగా లెక్కలు వ్రాయసాగాడు. సంవత్సరాలు గడిచాయి. ఏకనాథుడు రోజు జమా ఖర్చులు రాస్తూనే ఉన్నాడు. ఒకసారి ఒక కాని తేడా వచ్చింది. ఈ కాని ఎలా ఖర్చయింది అని అతడు తెగ ఆలోచించాడు. కానీ ఏంటి అనేది దొరకలేదు. రాత్రి 8 గంటలైంది. అతిథులు భోజనాలు అయ్యాయి. 9 అయింది. శిష్యుల భోజనాలు కూడా అయ్యాయి. 10 అయింది. మాటు మునిగి అంతా పడుకున్నారు. కానీ ఆ కాని కోసం ఏకనాథుడు లెక్కల పుస్తకాలు తిరిగేస్తూనే కూర్చున్నాడు. రాత్రి 12 గంటలైంది. ఏదో అలికిడై జగన్నాథ పండితుడికి మెలకు వచ్చింది. చూచేసరికి ముత్యవంత దీపం ముందు కూర్చొని లెక్కలు తిరగవేస్తున్న ఏకనాథుడు కనపడ్డాడు. భోజన సమయంలో అతగాడు పంక్తిన కనపడలేదన్న మాట జగన్నాథునికి అప్పుడు జ్ఞాపకం వచ్చింది. వెళ్ళి అతడి ప్రక్కన నిలబడ్డాడు. గురువుగారు తన ప్రక్కన ఉన్నట్లే తెలియలేదు అతడికి. మరొక గంట సాగిపోయింది. ఉన్నట్లుండి అతడు, దొరికావు అంటూ ఎగిరి గంతేశాడు. అప్పుడు ప్రక్కనే ఉన్న గురువుగారు చెయ్యి తగిలి అతడు నివ్వెరపోయి, స్వామి, వచ్చి ఎంతసేపు అయింది అన్నాడు. అందుకు గురువుగారు, ఇంత దీక్షగా నువ్వు వెతికి పట్టుకున్నది ఏమిటి అని అడిగాడు. ఏకనాథుడు, ఒక్క కాని స్వామి, నేడు మన గృహానికి అతిథిగా వచ్చిన హరనాథ భట్టాచార్యుల వారికి కావాలంటూ శిష్యుడు ఒక అతను వచ్చి ఒక కాని పట్టుకు వెళ్ళాడు. అది ఖర్చు రాయటం మరిచాక ఇప్పుడు దొరికింది, కృతార్థుణ్ణి అన్నాడు. గురువు మనసు కరిగి, నాయన, ఆ కాని కోసం నిద్రాహారాలు మాను కూర్చున్నావా అన్నాడు. నిద్రాహారాలు చూసుకుంటే ఏ పని సాధించగలం స్వామి అంటూ లేచి అతడు గురువుకు నమస్కరించి తన గదికి వెళ్ళిపోయాడు. జగన్నాథ పండితుడికి ఆ క్షణంలోనే ఒక సంకల్పం కలిగింది. కానీ వెతకటం కోసం ఇంత దీక్షగా పూనాడతడు. భగవంతుణ్ణి వెతకటంలో ఈ మహాదీక్షను వినియోగిస్తే అది సద్వినియోగం అవుతుంది కనుక ఇతడింకా ఈ జమా ఖర్చులతో కాలం వృధా చేయకూడదు అని నిశ్చయానికి వచ్చాడు. ఏకనాథుణ్ణి ఏకాంతంగా పిలిచి, నాయన, నేడు మన గృహానికి అతిథిగా ఒక చండాలుడు 4 కుక్కల్ని వెంటబెట్టుకు వస్తాడు. అతనికి తగు రీతి నీవు పరిచర్య చేసి ఆయన హృదయాన్ని వశం చేసుకోగలిగితివా, నీకు ఆయన తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. చండాలుడేమిటి, తారక మంత్రం ఉపదేశించడం ఏమిటి అని సందేహించకు. ఆ మహానుభావుడే నా గురువైన దత్తాత్రేయ స్వామి. వారి వెంట వచ్చే కుక్కలు 4 వేదాలు. ఆయనను గురువుగా స్వీకరించి ఉపదేశం పొంది తరించు అన్నాడు. అందుకు ఏకనాథుడు, స్వామి, మీ పాదాలను ఆశ్రయించిన నా మనసు అన్యుల్ని ఆశ్రయించలేదు. నాకు అర్హత కలిగిందని తమకు తోచినప్పుడు ఆ మంత్రాన్ని తమరే ఉపదేశించండి అని వినయపూర్వకంగా ప్రార్థించాడు. దత్తాత్రేయ స్వామి వేయించేశాక జగన్నాథుడు ఆయనకు పరిచర్య చేసి ఏకనాథుడు తనతో నాటి ఉదయం అన్న మాటలు చెప్పేసరికి దత్తాత్రేయుడు, జగన్నాథ, నీ శిష్యుడు అన్య గురుల్ని స్వీకరించడానికి ఒప్పుకొనకపోవటం సహజమే. అయినా నీకీ చింతెందుకు? చెట్టు మొదట ప్రోసిన నీరు మ్రానుకి, కొమ్మలకు, ఆకులకు ఎక్కినట్లే ఏకనాథుడు నీకు చేసిన సేవ నాకే చెందుతుంది. అతడు నా కరుణకు పాత్రుడవుతున్నాడు కనుక తారకం నీవే అతనికి ఉపదేశించు. దాంతో అతడు రామభక్తుడవుతాడు, కవిత్వం అబ్బుతుంది. ఆ కవితాశక్తిని వినియోగించి మహారాష్ట్రంలో వాల్మీకి రామాయణం రచించమని అతనికి ఆజ్ఞాపించు. ఈ విధంగా లోకానికి ఉపకారం అవుతుంది అని చెప్పి అదృశ్యుడయ్యాడు. ఏకనాథుడు చిరవాంఛ ఫలించింది. జగన్నాథ పండితుడు అతనికి తారక మంత్రం ఉపదేశించి, నాయనా, ఇంక నీవు పైటన్నపురం వెళ్ళు. వృద్ధులై ఉన్న నీ తల్లిదండ్రుల్ని సేవించి రామాయణ మహాకావ్యాన్ని మహారాష్ట్ర భాషలో రచించు.
అని ఆజ్ఞాపించాడు. గురువాజ్ఞ ప్రకారం ఏకనాథుడు పైటన్నపురం వెళ్ళి రామాయణం వ్రాయటం మొదలెట్టాడేమిటి, రామాయణ కథలో లీనమైపోయాడు అతడు. సీతారామ లక్ష్మణుల్ని అరణ్యానికి పంపుతున్నప్పుడు అయోధ్య పురజనులతో పాటు అతను ఏడ్చాడు. అడవిలో సీతారాముల కోసం లక్ష్మణ స్వామితో పాటు అతడు కందమూలాదులు వెతికాడు. సీతని ఎత్తుకుపోతుంటే అడ్డుపడ్డ జటాయులతో పాటు అతడు రావణాసురుణ్ణి అడ్డగించాడు. ఇలా రామాయణం రాసేస్తున్న ఏకనాథుడి మీద ఉక్రోషం కొద్దీ పైటన్నపురవాసులు ఎలాగైనా అతన్ని బయటకు రప్పించి ఏడిపించాలని చూశారు. తలుపు గ్రుద్ది చప్పుడు చేశారు. కానీ దొడ్లో కూర్చొని రాసుకుంటూ ఉన్న ఏకనాథునికి ఏమీ వినపడనే లేదు. ఇంట్లోకి రాళ్ళు విసిరారు. బ్రహ్మచవుడి మట్టలు తెచ్చి పడవేశాడు. సమాధిలో ఉన్న మహాయోగికి మళ్ళీ రచనా దీక్షలో ఉన్న మహాకవికి చీమ కుట్టినట్టయినా అనిపించలేదు. ప్రాణం విసికి వాళ్ళు పోదామనుకుంటూ ఉండగా ప్రహరీ గోడ మీద నుంచి తాళా ప్రమాణపు ఎత్తున ఎగిరి వచ్చి ఏకనాథుడు వాళ్ళ మీద పడ్డాడు. ఏమిటిది అంటూ వాళ్ళు అదిరిపడ్డారు. అంత ఎత్తు నుంచి వచ్చి పట్టం చేత ఏకనాథుడికి దెబ్బలు తగిలి మూర్చిపోయాడు. ఎలాగైనా అతన్ని ఏడిపిద్దామన్న సంకల్పంతో వచ్చిన వాళ్ళంతా తమ ఉక్రోషం మర్చిపోయి ఏకనాథుణ్ణి సేదపరిచారు. అతనికి బాగా తెలివొచ్చాక, ఏమిటి బాబు ఇలా ఎగిరి వచ్చావెందుకు అని ప్రశ్నించారు. ఏకనాథుడు ఆశ్చర్యపోతూ, ఏమిటి నేను ఎగిరొచ్చానా? హనుమంతుడు కాదు, సముద్రం దాటి ఇప్పుడు లంకలో ప్రవేశించాడు హనుమంతుడు అంటూ ఎడమ చేతిలో ఉన్న తాళపత్రాన్ని కుడి చేతిలో ఉన్న గంటంతో చూపించాడు. అందులో ఏముంది? హనుమంతుడు సీతను వెతకటానికని సముద్రం ఎలా లంఘించాడో ఆ ఘట్టం వర్ణించబడి ఉంది. సరిగ్గా అదే సమయంలో తన శిష్యుని చూచిపోదామని జగన్నాథ పండితుడు అక్కడికి వచ్చి చేరుకున్నాడు. సంగతి సందర్భాలు తెలుసుకున్నాడు. రామాయణ కథలోని పాత్రలు ఏకమైపోయి మహాకావ్యాన్ని రచిస్తున్నాడు మహాకవి. ఇతనికి ఏమీ విఘ్నాలు కలిగించకండి. ఈ దీక్షలో ఉన్నంతకాలం ఇతనికి ఏ ఆపద రాకుండా కాపాడుతూ ఉండండి. ఇతనికి నేను గురువు అనిపించుకోవడం నా భాగ్యం అంటూ పొగిడి చెప్పాడు. అంతటితో వాళ్ళకి జ్ఞానోదయం అయింది. ఆయన చెప్పిన ప్రకారమే చేశారు. ఈ విధంగా మహాభక్తుడైన ఏకనాథుని మహారాష్ట్ర రామాయణం వెలిసి మనకు ధన్యత చేకూరింది. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.